హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఏంటో అనుకుంటున్నారా? అదేనండి, మరమరాలతో లడ్డు. ఈ మరమరాలతోటి లడ్డూని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ బొంగుల లడ్డూని చాలా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 3 కప్పుల వరకు బొంగుల్ని వేసుకోండి. ఇలా మరమరాలు అనేవి వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు లైట్గా వీటిని వేయించండి. మరి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును కూడా తీసుకోండి. మనము ఏ కప్పుతో అయితే మరమరాలని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు వరకు బెల్లం తురుము అనేది ఈ స్వీట్కి సరిపోతుందండి. దీనిలోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ బెల్లం తురుము అనేది కరిగేంత వరకు దీన్ని ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాకం అనేది ముదురు పాకం వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఈ బొంగుల లడ్డూకి పాకం అనేది ముదురు పాకం వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇంకొంచెం చిక్కబడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఒకసారి ఇక్కడ మనకి పాకం అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని ఇలా పాకంని కొంచెం వేసి చూస్తే మనకి ముద్దలాగా రాలేదు కాబట్టి ఇంకొంచెం పాకం అనేది ఇంకొంచెం ముదురుగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా పాకం అనేది ముద్దలాగా ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మనకి ఈ స్వీట్కి పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి. ఇలా ఎప్పుడైతే ముద్దలాగా ఫామ్ అవుతుందో ఇలా ఉంటే ఈ స్వీట్కి సరిపోతుందండి. ఇలా ముదురుపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం వేయించి ఉంచుకున్న బొంగులు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక చేతితోటి వేసుకుంటూ మరో చేతితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ బొంగులు అనేవి పాకంలో కలిసేటట్లుగా ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ కడాయిని పక్కకు దించేసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత లడ్డూలు అస్సలు రావండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్ని మరీ ఎక్కువగా వేయకుండా ఇలా లైట్గా అప్లై చేసుకొని అన్ని లడ్డూలను కూడా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే మరమరాలతోటి లడ్డు అనేవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.